వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీరందరూ దేవుని నామంలో సంతోషంగా ఆనందంగా ఉన్నారని, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. మరొక వీడియో ద్వారా 7 మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఆఖరి 2 మాటలు మేము ముందు ఉంచాలని ఆశపడి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. 6వ మాట 7వ మాట చూసుకుని మనం 7 మాటలు సిలువ పైన పలికిన 7 మాటలు ముగించుకుందాము. అప్పుడు యోహాను సువార్త 19:30 చూసుకుంటే, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమండు, కృపామండు, దయామడుగుల ప్రభావ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాసనకు వచ్చినాం తండ్రి. ఈ వాక్యంని 6-7 మాటలు వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు నాతో ఆత్మతో మాట్లాడమని, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి నన్ను మమ్మల్ని విశ్వాస జీవితంలో బలపరిచి ముందుకు సాగిపోయే కృపను గురించి మాతో మాట్లాడమని మీ ప్రియకుమార్ వర్షకున యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతిమిక్లీనంగా ఏడుకొచ్చినాం తండ్రి. ఆమె యేసు ఆ చెరక పుచ్చుకుని చేదు చెరక ఇచ్చారని 5వ మాట మనం చెప్పుకున్నాం కదా. సమాప్తమైనదని చెప్పి ఆయన సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించేసినట్టుగా చూస్తున్నాం. ఆత్మను ఎవరికి అప్పగించారు? తండ్రికి. తండ్రికి ఎందుకు అప్పగించారు? తండ్రి ఆయన్ని, దేవాది దేవుడైన తండ్రి ఆయన్ని భూలోకంలోకి పంపించారు. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణం చేసి తిని. ఆయన ఎందుకైతే పంపించారు యేసు ప్రభువాని భూలోకంలోకి, ఆయనకి ఇచ్చిన పని సంపూర్ణంగా పూర్తిగా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. చేసి తిని అని ఆయన చెప్తున్నారు. లూకా 9:33 చూసుకుంటే, మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట విను అని ఒక శబ్దం కూడా అక్కడ ఉన్నట్టుగా పలికినట్టుగా మనం చూస్తున్నాం. కొలసి చూసుకుంటే 2:15 అపరాధుల వలనను శరీరమందు సున్నతి పొంది ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతులు అత్తుడిచివేసి మనము మన అపరాధముల చేత మన పాపల చేత మనం మృతులై ఉండగానే రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉంచిన మనకు విరోధముగా ఉండిన పత్రాన్ని ఈయన మేకులతో సిలువకు కొట్టినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. చేవ్రాతను తుడిచివేసి సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడనమాట. ధర్మశాస్త్రం మనకు అవసరము, దానిలో కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి, కానీ దాన్ని పాటించడము కష్టం కాదు. దేవాదేవుడైన తండ్రి తన కుమారుడు పంపించారు. ఆ సిలువ మరణం ద్వారా ఆ చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను ఆయన క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసినని అక్కడ వాక్యం సెలవిస్తుంది. మనల్ని జీవింపచేసినట్టుగా మనం చూస్తున్నాం. 26:13 చూస్తుంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజనులు ఓటయ్యను నన్ను విడిచి ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తోంది. 2 నేరాలు చేసి ఉన్నాడు. ఏంటి? ఓటైనా దేవుణ్ణి విడిచిపెట్టి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నిలువు తొట్లను తొలిపించుకొని ఉన్నారని అక్కడ వాక్యం సెలవిస్తోంది. కీర్తన 69:21 చూసుకుంటే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. మంచినీళ్ళు అడిగితే దాహం అవుతోందంటే ఆ సిలువుపై ఘోరాతి ఘోరమైన మరణ బాధను అనుభవిస్తూ ఆయన దాహం అవుతోంది అన్నప్పుడు చేదు చిరకను ఆయన దప్పికి తీర్చడానికి ఇచ్చినట్టుగా త్రాగునిచ్చినని ఇక్కడ కీర్తన గ్రంథం 69:21 చెప్తోంది. 18:17 కీర్తనలో, నన్ను పట్టుకొని మహాజలరాశిలో నుండి మహాజలరాశిలో నుండి నీటిని తీసిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువాని భూలోకంలో పంపించి శిలువ మరణానికి అప్పగించినప్పుడు ఆయన ఏకాకిగా ఉన్నాడు, దాహం కొని ఉన్నాడు. అప్పుడు వాళ్ళు చేదు చిరకని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అది పుచ్చుకొని సమాప్తమైందని చెప్పినట్టుగా చూస్తున్నాం. లూకా 9:33 చూసుకుంటే, ఆ 2 పురుషులు ఆయన ఎద్దు నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది, అక్కడ మనం పర్ణశాలలు వేసుకుందాం, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకి ఇక్కడ బాగుంది, ఈ ప్రదేశం బాగుంది,
మన ముగ్గురు ఇక్కడ పర్ణశాలలు వేసుకుందాం. ఒకటంట నీకు అంటే యేసుప్రభు వారికి, రెండవది మోషేకి, ఏలియాకి 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుగకే ఎదురు చెప్పినట్టుగా చూస్తున్నాం. 7వ మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 45-46 చూసుకుంటే ఆయన అంతా అయిపోయింది. ఆయన భూలోకంలోకి దేనికి పంపించారో ఆ సమస్త పని ఆయన సంపూర్తి చేసినట్లుగా మనము ఇక్కడ చూసుకుంటున్నాం. అప్పుడు రమారవి మధ్యాహ్నం అయిపోయింది మాట. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మిందంట. సూర్యుడు అదృశ్యమైపోయాడు. గర్భాలయపు తెర నడుమికి చిరిగిపోయింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచినట్టుగా చూస్తున్నాం. గొప్ప శబ్దముతో ఆయన తండ్రితో మాట్లాడాడు మాట ఆఖరగా. ఏమని? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచినట్టుగా చూస్తున్నాం. శతాధిపతి జరిగినది చూసి, ఇదంతా అక్కడ ఉన్న మనుషులు అందరూ చూస్తున్నారు. అందులో శతాధిపతి చూసి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే ఉండనని చెప్పి దేవుణ్ణి మహింపరిచినట్టుగా చూస్తున్నాం. చూచుటకు వచ్చిన అనేక మంది ప్రజలు కూడా ఈ కార్యములు చూచి రొమ్ము కొట్టుకొంచు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను 10:18 చూసుకుంటే, ఎవరుడును నా ప్రాణం, అక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. యేసుప్రభు వారికి అధికారం ఉంది ప్రాణం పెట్టడానికి, తీసుకోవడానికి కూడా. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు. ఇది ఎవరి వల్ల వచ్చిందంట? తండ్రి వలన వచ్చిన ఈ ఆజ్ఞ పొందుతున్నానని చెప్తున్నాడు. ఎవడు నా ప్రాణాన్ని అప్పగించటం లేదు, నేనే నా ప్రాణాన్ని నా తండ్రికి అప్పగిస్తాను, తిరిగి నేను తీసుకుంటాను. ఇది ఎవరి వల్ల వచ్చిందంటే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నానని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎంతో భారమైన శిలువలో శిరస్సు నుండి అరికాల వరకు గాయపరచబడి, నెలకొడబడి, మేకులతో కొట్టబడి, చేతులు కాళ్ళు శిరస్సుపై ముళ్ళ మొక్కటము పెట్టుకుని ఆయన శిలువ బాధ భరిస్తూ రక్తము కారుస్తూ అయినప్పటికీ 7 మాటలు శిలువపై పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మాటల వల్ల మనం ఆదరింపబడ్డాము. మనకి క్షమాపణ గుణం కలిగి ఉండాలి, బాధ్యత నెరవేర్చగల వారంగా ఉండాలి. తర్వాత మనం దప్పికొని ఉండాలి, ఆత్మల విషయంలో దప్పికొని ఉండాలి. యేసుప్రభు వారిని ఇంకనూ మనం సిలువ వేసేవారుగా కాకుండా ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనము ఉండాలి. అనేక మంది ఆత్మల గురించి భారంతో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనకి యేసుప్రభు వారికి ఒక పని ఎలాగ అప్పగించారో, మనం ఈ భూలోకంలో ఉన్నామంటే ఒక పని ఉంది. మనం ఏమి చేసినా చేయలేకపోయినా మనం ప్రార్థన అనేది చేయొచ్చు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. అనేక మంది గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి మనం ప్రార్థన చేయొచ్చు. అటువంటి దప్పికి కొని మనం దేవునిలో ముందుకు సాగిపోవాలి. విశ్వాస జీవితంలో మన స్థిరముగా ఉండాలి. మన అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి. 7 మాటల ద్వారా మనం ఆదరింపబడ్డాము. దేవుడు మనతో మాట్లాడాడు, మందిరాల్లో మనతో మాట్లాడాడు. 7 మాటల ద్వారా మనం వీడియోలు చేసుకుంటున్నాం. క్లుప్తంగా 7 మాటలు మనం ధ్యానించాము. 7 మాటల్లో ఉన్న మర్మాలను క్లుప్తంగా మనం ధ్యానించాము. మన మంచి విశ్వాసంతో ఆయన్ని సంతోషపరచు బిడ్డలుగా, ఆయన గురించి, ఆయన దప్పిక కొని ఉన్నాడు ఆత్మల గురించి. అటువంటి దప్పిక కలిగి మనం ప్రార్థనతో అనేక మంది గురించి, మన కుటుంబాల్లో ఉన్న బిడ్డల గురించి, మన కుటుంబాల్లో ఉన్న బంధువుల గురించి ఆత్మల దాహం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన, కృపామైన, దయామేడ ప్రభు, మీ అపరంజి పాల్గొనకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నీ పాసనకు వచ్చినాం నాయన. నా తండ్రి 7 మాటలు ధ్యానించటంలో మాకు నా ప్రభ మీరు తోడున్నందుకు వందనాలు తండ్రి. క్లుప్తంగా నా ప్రభ మాతో మాట్లాడి ఈ 7 మాటల ద్వారా మేము ఆదరింపబడడానికి, మీ యందు మేము నేర్చుకోవాల్సిన మాదిరి మాకు చూపించిన విధానం బట్టి క్షమాపణ కలిగి, విధేయత కలిగి, బాధ్యత కలిగి, తండ్రికి లోబడి నా తండ్రి నాయన ఆత్మల దాహం కలిగి నా ప్రభ మేము ముందుకు మాకు ఇచ్చిన పనిని మరి నాయన ఈ భూలోకంలో మీరు తండ్రి ఎలాగ పంపించినప్పుడు మీరు సమస్తము నెరవేర్చారో, మాకు ఇచ్చిన పని ప్రార్థనాపూర్వకంగా మరి అనేక మంది గురించి ప్రార్థిస్తూ ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించిన విధానం బట్టి
మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటకు మాకు ఆత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి నీ కృపలో నాయన మమ్మల్ని నడిపించి మహింపదమని మీ ప్రియకుమారుడు వర్షకమైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులేనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు వందనాలు. మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని, మీరు నన్ను ప్రోత్సహించాలని, నన్ను బలపరచాలని మిమ్మల్ని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. నన్ను ఆదరిస్తూ బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు నిండైన దీవెనలు దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకునే పర్యంతం దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.